నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఈ యోగములు ఆత్మజ్ఞానమునకు ఎలా సహాయకారులవుతాయి, సహకరిస్తాయి అనేటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. ఎందరో మహాత్ములు భారతదేశంలో ఎక్కువ సాధనలను చేసి ఆచరించి సమాజానికి చూపినట్టుగా మనకు వారి చరిత్రల యందు మనకు స్పష్టంగా తెలియబడుతూ ఉన్నది. గడిచిన కాలంలో స్వామి వివేకానంద కూడా ఈ యోగాలను ఎంతగానో ప్రశంసించడము జరిగినది. యోగము మనసును అదుపు చేయుటలో ఏకైకమైన సాధనమని చెప్పడం జరిగినది. ఇప్పుడు మంత్రయోగం అనగానేమి అన్నటువంటి అంశం పైన మనం ఈనాడు ప్రస్తావన చేసుకుందాం. మొదట మంత్రమును అక్షరలక్షలుగా జపించి మంత్రసిద్ధిని పొందడం. అది అష్టాక్షరీ మహామంత్రము కావచ్చు, పంచాక్షరీ మహామంత్రము కావచ్చు, ద్వాదశాక్షరీ మహామంత్రము కావచ్చు. పంచాక్షరీ మహామంత్రం అనగా 5 అక్షరములు, పంచ అనగా 5, అష్టాక్షరి అనగా ఓం నమో నారాయణ అనేటువంటి భక్త ప్రహ్లాదుడు ఈ మంత్రము చేతనే సిద్ధి పొందాడు. అలాగే పంచాక్షరీ మహామంత్రము చేత సిద్ధి పొందినటువంటి వాళ్ళలో ఏకైకమైనటువంటి భక్త మార్కండేయుడు మృత్యుంజయ మహామంత్రము ద్వారా కూడా సిద్ధి పొందాడు. అంటే మరణాన్ని కూడా, భౌతికంగా మరణాన్ని కూడా జయించగలిగేటువంటి స్థితిని పొందారు. అయితే పురాణంలో అయితే మృత్యుంజయ మహామంత్రం చెప్పబడినది. అది ఏ పురాణం చెప్పినప్పటికీ కూడా జ్ఞానానికి అన్వయించేటట్టే చెప్తారు. ఇక్కడ మృత్యుంజయ మహామంత్రముతో ఆయన మృత్యువు లేకుండా జీవించేటట్టు ఇప్పుడు కూడా జీవించి ఉన్నాడని చెప్పి చిరంజీవులలో ఒకరుగా లెక్క పెడతారు మన వాళ్ళు. మరణం లేనటువంటి దైవాన్ని మనం పట్టుకున్నప్పుడు మనకు కూడా మరణం లేనటువంటి స్థితి ప్రాప్తిస్తుందనే ఒక నానుడు ఉన్నది. మరణం లేనిది ఎవరికి? పరమాత్మకు. అయితే ఆ పరమాత్మను విచారించి తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపుడు నీవేననేటువంటి బోధ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకని జనన మరణములకు అతీతమైనటువంటి స్థితి ఆత్మజ్ఞానము ద్వారా మనకు తెలియబడుతుంది. ఇక ద్వాదశాక్షరీ మహామంత్రము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ ప్రియశిష్యుడైన సిద్ధయ్య స్వాముల వారికి ఈ మంత్రరాజనాన్నే ఉపదేశించాడని చెప్పి జవంగళ నాగభూషణదాసు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ జీవిత చరిత్రలో ఈ విషయం స్పష్టంగా చెప్పడం జరిగినది. మంత్రయోగము అనేటువంటిది సిద్ధించినప్పుడు వారికి మూలాధారంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము, కింద నడిచేటువంటి అపానము, పైన వెళ్ళేటువంటి ప్రాణవాయువును రెండిటినీ ఏకం చేయడమే ప్రాణాయామములో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి విషయము. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమి చెప్పబడినది అంటే, సూక్ష్మంగా మనము గుర్తించాలి.
అదేమనగా శరీరములో 72,000 నాడులున్నవి. ఆ నాడులను ఉత్తేజపరచడమే. ఇక్కడ సరాసరి ప్రాణాయామం చేసినప్పుడు సాధకుడికి అనారోగ్యం చేస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఎందుకని? నాడులలో అశుద్ధం ఉంటుంది అంటున్నారు. అందుకనే 3 నెలలు నాడీ శుద్ధి ప్రాణాయామం. ఆ నాడీ శుద్ధి ప్రాణాయామం అనగా ఏదో కాదు, అనలోమ విలోమ ప్రాణాయామమే నాడీ శుద్ధి ప్రాణాయామం. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం చేసిన తర్వాతనే రేచకము, పూరికము, కుంభకం అనేటువంటి నిష్పత్తులను తెలుసుకొని ఆ గురువుల ద్వారా మనము ప్రాణాయామం చేయాలి. రేచకము అనగా వదలడము, పూరికము అనగా కుంభించడం, లోపలికి తీసుకోవడం. రేచకము, పూరకము, కుంభకము. లోపలికి పూరించిన తర్వాత కాసేపు అలా గురువు చెప్పిన నిష్పత్తుల్లో లోపల కుంభించడం, అది కుంభకం అని చెప్పబడింది. లోపల ఫస్ట్ గాలిని లోపలకు తీసుకోవడము, తీసుకున్న గాలిని లోపలనే నిష్పత్తుల ప్రకారము ఇన్ని సెకండ్ల ప్రకారం లోపల నిలుపుకున్న దాన్నే కుంభకము, బయట వదిలేటువంటి గాలినే రేచకము అన్నారు. ఇవి 72,000 నాడుల్లో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని, ఆ ప్రవాహాలను, ప్రాణ తరంగాలను పైకి మీదకు లాక్కోవడం. మూలాధారం నుండి భ్రూమధ్యం వరకు, భ్రూమధ్యం నుండి మెల్లమెల్లగా సహస్రారం చేరుకోవడం. ఇది జీవ బ్రహ్మైక్య స్థితి. ఈ స్థితిని పొందితే కానీ జ్ఞానం కలగదు అంటారు యోగులు సనాతన కాలం నుండి. అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు 72 మతాలను సమన్వయపరచి నీవు నీ స్వరూపాన్ని తెలుసుకొనుటకు యోగము, జపము, పూజ, వ్రతములు, ప్రార్థనలు, మంత్రధ్యానము, లయయోగము, హఠయోగము, రాజయోగము ఇవన్నీ కూడా పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కాదు అని చెప్పి 72 అవైదిక మతాలను ఖండించి వేద సాంప్రదాయాన్ని, వేద ప్రమాణాన్ని, ఉపనిషత్తులైనటువంటి పరమ ప్రమాణాన్ని ప్రబోధించారు. సమాజానికి చక్కటి ఒక సందేశాన్ని, ఉపదేశాన్ని ప్రబోధించారు. అయితే మంత్రయోగంలో మంత్రం సిద్ధించిన తర్వాత ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది అంటున్నారు రామకృష్ణ పరమహంస. ఇక సాధనలు పలు రకాలుగా ఉన్నప్పటికీ ఎవరు చెప్పే సాధన మనం చేయాలి అంటే జగద్గురువులు చెప్పేటువంటి సాధనా రహస్యాలనే మనం సూక్ష్మబుద్ధితో విచారణ చేసుకొని ఆచరించాలి, అనుసరించాలి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తూ ఉన్నారు ఈనాడు సమాజంలో. తప్పేం కాదు, వారికి వారి గురువులు బోధించిన ప్రకారము బోధ చేసుకుంటూ ఉన్నారు. అయితే నిజమైనటువంటి ఆత్మ ప్రబోధన ఏది అనగా వేదములను, ఉపనిషత్తులను చక్కగా విచారణ చేయడమే. ఇది సాక్షాత్తు సాధన. శ్రవణ మనన నిధిధ్యాసనలే సాక్షాత్తు సాధనలు. మన ప్రవచనములో అనేక పర్యాయములు చెప్పడం జరిగినది. అయితే మంత్రయోగాన్ని గురించి చెప్పుకున్నాం. అక్షర లక్షలుగా జపించడమే మంత్రయోగము. ఇక బాగా సూక్ష్మంగా విచారిస్తే సోహం మంత్రాన్ని జపించడం కూడా మంత్రయోగమే అని అంటున్నారు. అది గురువు ద్వారానే తెలుసుకోవాలి. సోహం, శివోహం అనేటువంటి మంత్రాలు కూడా మనకు మంత్రయోగమే అని చెప్తున్నారు. ఇక లయయోగం, ఈ మంత్రయోగము సిద్ధించిన తర్వాత లయయోగము అనగా 2 బొటన వేళ్లను కర్ణములందుంచి 2 చూపుడు వేళ్లను నేత్రముల యందు పైన ఉంచి గట్టిగా గాలిని లోపల నుండి ప్రాణశక్తిని, ఆ ప్రాణవాయువును పైకి లాక్కొని భ్రూమధ్యములో నిలిపి కాసేపు చూస్తే అక్కడ జ్యోతి కనపడుతుంది. ఆ జ్యోతి ముద్రల ద్వారా, అంటే భగవత్ తత్వాన్ని, ఆ భగవంతుని యొక్క రూపాన్ని, చైతన్యాన్ని దర్శించాలని కదా మన సాధకులు ఉబలాటము, ఆరాటము, పోరాటం ఉంది. అందుకని ఈ ముద్రా అభ్యాసము ద్వారా శరీరములో ఉండే జీవ చైతన్యమే ఇక్కడ మనకు జ్యోతి రూపంలో ఆ కళ్ళ మీద ప్రెజర్ పడినప్పుడు అక్కడ ఒక ప్రకాశం, సూర్యప్రకాశం వలె మనకు ఆ ముద్రా అభ్యాసం వలన దీన్నే షణ్ముఖి ముద్ర అంటారు. అందులో మనకు జ్యోతి కనపడుతుంది. ఆ జ్యోతికి కూడా నేను సాక్షిగా ఉన్నాననేటువంటి జ్ఞానం మనకు ఆత్మవిచారణ వల్ల తెలియబడుతుంది. నేను ఏమి వింటున్నానో, ఏమి మాట్లాడుతున్నానో, ఏమి చేస్తున్నానో, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా నేను సాక్షిని అనేటువంటి జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందంటే ఆత్మానాత్మ విచారణ వల్ల వస్తుంది.
ఆత్మనగా దృక్కని, అనాత్మనగా దృశ్యమైన ప్రపంచమని. అందుకని దృక్కు బ్రహ్మము, దృశ్యము జడము అన్నారు. ఇక్కడ మనం గమనించాలి. ఇక లయయోగంలో ఆ అనాహత చక్రమునకు ప్రాణ చైతన్యం అంటే ప్రాణశక్తి ఎప్పుడైతే అనాహత చక్రములోకి వస్తుందో, అనాహతానికి వస్తుందో అప్పుడు నాద శబ్దం వినపడుతుంది అంటున్నారు. అంటే ఏమిటి నాదము అంటే దశవిధ నాదములు. అంటే యోగా అనుభవానికి ముందు ఈ నాద బ్రహ్మోపాసనని కూడా మనకు స్వామి త్యాగరాజు స్వామి వారు కూడా ఈ సంకీర్తనము ద్వారా నాదోపాసన చేసినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు సుషుమ్న తనంతట తాను తెలుసుకుంటుంది. ఏమిటి సుషుమ్న? 72,000 నాడులలో అతి ముఖ్యమైనటువంటి నాడులు 108 నాడులు. వాటిల్లో తగ్గించుకుంటూ వచ్చారు. అర్థం 108లో 54 నాడులు శ్రేష్టమైనవి, 54 నాడుల్లో 27 నాడులు శ్రేష్టమైనవి. అలా చెప్పుకుంటూ 3 నాడులు శ్రేష్టమైనవి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని స్వరూపం, గంగా, యమున, సరస్వతి అనేటువంటి ఈ 3 నాడులు ఇడ, పింగళ, సుషుమ్న. ఇడ అనగా ఎడమనాడి, ఎడమ ముక్కు, పింగళనాడి అనగా కుడి పక్కన నడిచేటువంటి ప్రాణవాయువుని చెప్తున్నారు. మధ్యలో ఉండేటువంటి నాడి సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి ప్రతి జీవికి, ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందుకని జంతుజాలములో ముక్తిని పొందలేవు. అడ్డంగా ఎన్నెముక పుట్టినటువంటి జీవులకు ముక్తి లేదు. నిడువుగా పుట్టినటువంటి ఆ మనిషికి మాత్రమే, అంటే ఎన్నెముక నిడువుగా ఉంది కదా, నిటారుగా ఉండడం వల్ల అందులో ఈ సుషుమ్నా నాడిని బ్రహ్మనాడిగాను, అమృతనాడిగాను చెప్పడం జరిగినది. మనకు మనసు పరిపరి విధాలుగా పరిగెత్తు ఉన్నది కదా డోలాయమానంగా. ఎందుకని అట్లా పరిగెడుతూ ఉన్నదంటే ఇడా, పింగళ నాడుల్లో ప్రాణవాయువు నడుస్తూ ఉంది. అందుకని అది ప్రాణవాయువును యోగాభ్యాసము ద్వారా, ధ్యానము ద్వారా, యోగాభ్యాసము ద్వారా, ప్రాణాయామము ద్వారా అదుపు చేసుకున్నప్పుడు ఇడాపింగళంలో ఉండేటువంటి ప్రాణవాయువు సుషుమ్నాలో ప్రయాణం చేస్తుంది మెల్లమెల్లగా. ఒకే రోజు కాదు, నెమ్మదిగా సాధకుని యొక్క సాధన బట్టి మెల్లమెల్లగా ఒక్కొక్క కేంద్రాన్ని దాటుకుంటూ పోతుంది. కేంద్రము అనగా ఇక్కడ షట్చక్రములే: మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము. ఈ చక్రములలో ఒక్కొక్క చక్రమునకు ఒక్కొక్క అనుభవం వస్తుందని చెప్తున్నారు మన యోగులు. ఈ ప్రతి చక్రమునకు ఒక అనుభవం వస్తుంది. అది ఈనాడు కాదు, ఏనాడో మన యోగులు కనుగొన్నారు భారతదేశంలో. అలా చేస్తూ చివరకు భ్రూమధ్యమునకు చేరుకున్నప్పుడు దివ్య దృష్టి కలుగుతుంది. ఎక్కడ ఏం జరిగేటువంటిది సాధకునికి తెలియబడుతుంది. అందుకని ఎవరికి బయట చెప్పుకోకుండా గురువుకు మాత్రమే చెప్పుకోవాలి. బయట చెప్పినప్పుడు సాధకుడికి పతనావస్థ ఏర్పడుతుంది అని చెప్పడం జరిగినది. ఇక యోగములకు పరాకాష్ఠేమి జీవ బ్రహ్మైక్య స్థితి. దాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. నిర్వికల్పము అనగా సంకల్ప వికల్పములు లేనటువంటిదే నిర్వికల్పము. సవికల్పము అనగా ఏమిటంటే సాకారం, ఒక ఆలంబనం, ఒక రూపాన్ని మనసులో చింతించడం. అంటే భగవంతుణ్ణి నేను పరమాత్మయున్నాను అనేటువంటి భావన సూక్ష్మంగా ఉండడం వల్ల అది సవికల్పం. అంటే అక్కడ ఒక సంకల్పం ఉన్నది, ఒక తలంపు ఉన్నది. ఆ తలంపు కూడా పడవేసి కేవలము అభ్యాస బలము చేత ఆ నిర్వికల్ప సమాధికి వెళ్ళినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడ పుట్టాయో అక్కడే లయమవుతాయి. యోగాభ్యాస బలం వలన అవి మూలాధారములో నిక్షిప్తమైనప్పుడు ఇక వినడము, చూడడము, మాట్లాడడము, స్పర్శించడము, వాసన గ్రహించడము ఇవేవీ లేకుండా కేవలము శిలాప్రతిమ వలె సాధకుడు మిగిలిపోతాడు. బయటికి చూసేటందుకు అచేతనంగా కనపడతాడు. కానీ ఈ ప్రాణవాయువు చేతనంగా ఉండడానికి అర్థం ప్రాణవాయువే కదా కారణము. కన్ను చూడాలన్నా, చెవి వినాలన్నా, మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ప్రాణవాయువు ఉండాలి. అందుకనే ప్రాణవాయువును సూత్రాత్మ అన్నారు. 140 కోట్ల యావత్తు సృష్టిలో ఉండే ప్రతి జీవికి కూడా ఈ ప్రాణవాయువు అనేటువంటిది ఉండడం వల్ల దీన్నే సూత్రాత్మ. సూత్రము అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల పేరే ఇక్కడ చెప్పడం జరిగినది. శరీరమునకు ఆధారమైనటువంటిది శ్వాస. శ్వాస ఉంటేనే మానవుడు
జీవిస్తున్నాడు, శ్వాస లేకపోతే మరణిస్తున్నాడని ఈశ్వర నియతతో తెలుసుకోవడమే. శ్వాస ఆగిపోయిందా, ఇక శరీరం లేదు, నిలవదు. కానీ శ్వాసకు కూడా సాక్షిగా ఉండేటువంటి చైతన్యాన్ని ఆత్మజ్ఞానం బోధిస్తుంది. కాబట్టి శ్వాస కదులుతుంది, ఆత్మ కదిలిస్తుంది. ఆత్మ కదిలిస్తుందా అంటే సూదంటు రాళ్లను అయస్కాంతం ఎట్లాగైతే ఆకర్షిస్తుందో అలాగే శుద్ధ నిర్గుణమైన పరిపూర్ణ బ్రహ్మమునందు ఈ సమస్త సృష్టి, ఒక శ్వాసే కాదు సమస్త సృష్టి పరిణతి జరిగిపోతూ ఉంటుంది. దివారాత్రులు ఏర్పడుతూ ఉంటాయి. సమస్త సృష్టిలో ఏం కావాలనో సమస్తము జరుగుతుంది. అదే సృష్టి మానవ శరీరములో కూడా ఉంది. కాబట్టి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, శ్వాస సమస్తము కూడా ఆ పరమాత్మ సాన్నిధ్యమున వాటంతటవి వాటి దినచర్య, వాటికి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరిగిపోతూ ఉంటాయి. అది పరమాత్మ యొక్క సిద్విలాసం, పరమాత్మ యొక్క సిద్విలాసం. అందుకని ఆత్మజ్ఞానం ఆ పరమాత్మ ఏదో కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని మనకు వేదములు ఆ బ్రహ్మం ఏదో కాదు, ఆ చైతన్యం ఏదో కాదు, అది నీవేనని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ అని లక్షణ వాక్యము ఐతరేయోపనిషత్తులో చెప్పడం జరిగినది. ఏ ప్రజ్ఞ, ఏ ఎరుక ఉండి నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సజావుగా నడుస్తున్నాయో, ఏ చైతన్యం ఉండి నేను ఎరుకలో ఉండి ధ్యానం చేస్తున్నానో, ఏ స్పృహ ఉండి నేను మంత్రజపం చేస్తున్నానో, ఏ తెలివి ఉండి నేను ప్రాణాయామం చేస్తున్నానో, వాటన్నిటికీ మూలమైనటువంటిది సంవిత్. సంవిత్ అంటే తెలివి, తెలివి అంటే స్పృహ, స్పృహ అంటే జ్ఞప్తి, ఉన్నాననేటువంటి జ్ఞప్తి అని కూడా రాశారు. అంటే జ్ఞానము, సత్తు, చిత్తు, ఆనంద స్వరూపమే మన స్వస్వరూపము. ఆ స్వస్వరూపం అనేటువంటి చైతన్యం ఉంటేనే మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవి దృశ్యములే కానీ ఆ చైతన్యమే దృక్కు అని మనము సద్గురువుల ద్వారా బాగా శ్రవణ మననాదులు చేసుకోవాలి. లయయోగం ద్వారా అనాహత చక్రానికి ప్రాణవాయువు ఎగబాకినప్పుడు అక్కడ శబ్దం వినపడుతుంది, దశవిధ నాదములు వినపడతాయి. ఆ నాదములలో ఓంకార నాదమే శ్రేష్టమైందని చెప్పి ఆ ఓంకారం అనేటువంటిది గంట కొట్టకుండానే గంట మన హృదయంలో అనాహతంలో శబ్దం ప్రాణ ఘోష అంటాడు, సముద్ర ఘోష అని చెప్పడం జరిగినది. కాబట్టి ఇక్కడ అనాహతము ఆ విధమైనటువంటి ధ్వని సూక్ష్మంగా సాధకుడు వింటాడు. అప్పుడు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక అభిరుచి, ఒక పట్టుదల ఏర్పడుతుంది సాధకుడికి. ఇక పైకి వెళ్ళిన తర్వాత భ్రూమధ్యములేకి రేపు జరగబోయేటువంటి అంశములైతేనేమి, కొత్త కొత్త విషయాలైతేనేమి అనుభవానికి వస్తూ ఉంటాయి. మహాత్ముల దర్శనం అయితేనేమి, మంచి గొప్ప గొప్ప క్షేత్రాలు దర్శించడం అయితేనేమి, ఈ దైవీ సంపద అంతా కొంత అనుభవానికి వస్తూ ఉంటుంది. రాకపోతే మన మహనీయులు చెప్పేవారే కాదు. కాబట్టి ఎక్కడో ఎప్పుడో జరిగే విషయాలు కూడా చెప్పగలిగేటువంటి సామర్థ్యము ఒక యోగ సాధన వల్ల అబ్బుతుంది అని చెప్పి శంకరాచార్యుల వారు కూడా తమ భాష్యాలలో చెప్పడం జరిగినది. అయితే ఇవే పరమార్థం కాదు, ఇవి వైవిక్తిక అనుభవాలే. సార్వత్రిక పూర్ణానుభవం మనకు అనుభవానికి రావాలి. ఒకరికి జ్యోతి కనపడుతుంది, ఒకరికి నాద శబ్దం వినపడుతుంది, ఇంకొకరికి ఆకాశ గమనం అనే సిద్ధి లభిస్తుంది. ఇవన్నీ పరమార్థములు కావు. ఇవి వ్యవహారిక దశలో సాధకుడు ప్రదర్శించవలసినదే కానీ ఆ పరమాత్మ యందు ఈ మహిములు కానీ సిద్ధులు కానీ యోగము ఏమీ కావు. అవి అంతటా ఉండేటువంటి పరిపూర్ణ బ్రహ్మము. అది పరమాత్మ యొక్క విభూతి. ఈ సిద్ధులను కూడా ఒక విభూతి అన్నారు, అంటే ఐశ్వర్యం. కాబట్టి పరమాత్మ సామాన్య స్వరూపము కలిగేటువంటి ఈ విభూతులన్నీ విశేషము అని మనం గుర్తించాలి. ఇక మంత్రయోగము, లయయోగము, హఠయోగము. హఠయోగము అనేటువంటిది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దీన్ని అష్టాంగ యోగము అన్నారు గడిచిన కాలంలో బుద్ధుడు. ఆయన శిష్యులు కూడా బోధ చేసింది ఇదే అష్టాంగ యోగాన్నే. అయితే ఈ హఠయోగంలోనే ఇవన్నీ కూడా వస్తాయి మనకు. మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు హఠయోగ ప్రదీపికలో పార్వతీదేవికి పరమేశ్వరుడు స్పష్టంగా బోధించడం జరిగినది. హఠయోగం అనగా, హఠము అంటే కూర్చోవడం పట్టుదలతో, హాట్ అంటే వేడని కూడా చెప్తూ ఉన్నారు. 3 గంటల కాలం కదలకుండా కూర్చుంటే వేడి పుడుతుంది. ఆ వేడి వలన కుండలిని శక్తి, అంటే హఠయోగికి లక్ష్యమేమి, ఆ మూలాధారాన్ని కదిలించి షట్చక్రముల పైకి మీదగా తీసుకెళ్ళి సహస్రారములో
ఐక్యం చేసి జీవ బ్రహ్మైక్య స్థితిని నిర్వికల్ప సమాధి పొందడమే యోగి యొక్క లక్ష్యం. జ్ఞాని యొక్క లక్ష్యం ఏమి అంటే ఏ చైతన్యం ఉండి ఇవన్నీ ఈ క్రియలన్నీ చేస్తున్నామో, ధ్యానము, యోగము, జపము, మరి ఇవన్నీ ఎవరుండి చేస్తూ ఉండారంటే ఆ ఆత్మ చైతన్యం ఉండే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను. మరి షట్చక్రములు ముందా, నా స్వరూపం ముందా? ధ్యానం ముందా, నా స్వరూపం ముందా? యోగం ముందా, నా స్వరూపం ముందా? నేననేటువంటి ఎరుక ఉంటేనే నా ఎరుకలోనే కదా ఈ ప్రాణాయామం చేస్తున్నాను, యోగాభ్యాసం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను అని చెప్పి పై స్థాయికి వెళ్ళడం. అంటే ఒక క్రియ చేత ఆత్మను పొందబడేది కాదు, అది నీ స్వరూపమై స్వభావమై నీకెప్పుడూ ప్రాప్తించే ఉన్నది అని చెప్పి జ్ఞానయోగము మనకు బోధ చేస్తుంది. అందుకనే మంత్రయోగము ద్వారా మనశ్శుద్ధి అయినప్పుడు, మంత్రయోగం ద్వారా మనకేం కలుగుతుంది? పాప ప్రక్షాళనం జరుగుతుంది, మనోవాక్యాయ కర్మలు శుద్ధమవుతాయి, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ చేయడం వల్ల మనోపరిపక్వత కలుగుతుంది. అందుకనే మన భారతదేశంలో సనాతన కాలం నుండి కూడా చేస్తున్నారు. మనకు వేదమే ప్రతిపాదన చేసింది ఏమి? పుణ్యకర్మలు ఆచరించమని. పుణ్యకర్మల ప్రభావం వలనే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి మహాత్ములకు యోగము అప్రయత్నముగా సిద్ధిస్తుంది. యోగము అంటే జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యానుసంధానము యోగి చేశాడు కదా, అట్లా జీవాత్మ పరమాత్మ ఒకటేనని చెప్పి జ్ఞాన మార్గంలో తెలుసుకుంటాడు. ఇక్కడేమో కలపాలనుకుంటాడు సాధక దశలో యోగాభ్యాసం ద్వారా, అక్కడ కలిసే ఉన్నాను, జీవాత్మ ఎప్పుడు పరమాత్మ కంటే వేరు కాదు, పరమాత్మయే జీవరూపముగా అజ్ఞాన దశలో ఉన్నది, ఈ రెండూ ఒకటేనని సమ్యక్ దృష్టితో ఆత్మవిచారణతో తెలుసుకొని స్వరూపమాత్రుడై మిగిలిపోతాడు. రాజయోగం అనగా ఆత్మవిచారణలో భాగమే. రాజయోగం అనేటువంటిది శాంభవి ముద్రను చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. ఇంకా కొంతమంది యోగులు ఏం చెప్తున్నారంటే వివేకానంద స్వామి ఈ రాజయోగం పైన 6 పాఠములు రాయడం జరిగినది. నిరంతరము సోహం మంత్రాన్ని జపించడమే రాజయోగము అని కూడా చెప్పడం జరుగుతున్నది. రాజయోగము అనగా రాచబాట వలె సర్వులు నడవగలిగేటువంటి ఒక మార్గం. ముసలివాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సునాయాసముగా, అనాయాసముగా ఈ సోహం మంత్రాన్ని జపించి బ్రహ్మజ్ఞానం ఆత్మానాత్మ విచారణ చేస్తే ఏ విధమైనటువంటి బ్రహ్మజ్ఞానము కలిగి జన్మరాహిత్యం కలుగుతుందో, ఈ సోహం మంత్రం అనేటువంటి మంత్రరాజనము ద్వారా కూడా సోహం మంత్రం సిద్ధించినప్పుడు నిర్వికల్ప సమాధి కలుగుతుంది. దాన్నే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సహజ నిర్వికల్ప సమాధి అన్నాడు. ఒక ప్రక్రియ ద్వారా సమాధి స్థితిని పొందడం కాదు, అసలు నీ స్వరూపమే సమాధి. అసలు ఒక క్రియ ద్వారా పొందబడేది సమాధి కాదు. మళ్ళీ బయట వచ్చేస్తాం, సమాధి నుండి బయటకు వచ్చినప్పుడు నిర్వికల్ప సమాధి నుండి కూడా బయటికి రావడం జరుగుతుంది. కానీ ఒక్క తడవ ఆత్మస్వరూపంలో మునక వేస్తే ఇంక బయటికి రావడం లేదు అంటాడు రమణ మహర్షుల వారు. అంటే ఇంక బయటికి రావడం పోవడం అనేది ఉండదు. సమాధి స్థితి నుండి, సుషుప్తి నుండి బయటికి రావడం జరుగుతుంది. బ్రహ్మమే నేననేటువంటి అనుభవం వచ్చిన తర్వాత ఇక లోపల బయట లేదు, తాను బ్రహ్మమాత్రుడై ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోతాడు. అందుకనే ఈ ఆత్మానాత్మ విచారణలో ఉండే రహస్యం ఏమిటి అంటే తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు, ఏదో సాధనలు చేసి పొందబడేటువంటి స్థితి కాదు, అది నీ స్వరూపమే. ఈ సమస్తము కూడా పరమాత్మ స్వరూపమే, అట్టి పరమాత్మ స్వరూపుడే నీవు అని మహావాక్యములు బోధ చేస్తాయి. కాబట్టి రాజయోగము, ఈ జ్ఞానయోగము రెండూ దగ్గర మిళితమైపోతాయి. అయితే ధ్యానము, యోగము, జపము, ఈ ప్రాణాయామము, యోగాభ్యాసాలు ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఆచరించారు. వీటిని ఎవరూ తప్పుగా భావించకూడదు. ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ తత్వాన్ని చేర్చేటందుకే ఇవి సాధనములై ఉన్నవి, సోపానములై ఉన్నవి. కాబట్టి మనం సూక్ష్మంగా గుర్తించాలి. హఠయోగులు చేసేటువంటి సాధన చాలా శ్రమతో కూడుకున్నది. ఆహార నియమం ఉండాలి, బ్రహ్మచర్యం ఉండాలి, శరీరాన్ని బాగా కాపాడుకోవాలి. అందుకని హఠయోగి యొక్క మనసు ఎప్పుడూ కాయకల్పం మీదనే ఉంటుంది. శరీరానికి ఏ రుగ్మత లేకుండా నేను శరీరాన్ని బాగా కాపాడుకొని సమాధి స్థితిని పొందాలి అనుకుంటాడు. ఒకరిది ప్రయత్నము, మరొకరిది అప్రయత్నము. ఉన్న వస్తువును గుర్తించడము ఒక చోట, మరొక చోట ఆ వస్తువును గుర్తించలేక సాధన ద్వారా గుర్తించడం మరో పద్ధతి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు విసుగు విరామము లేకుండా ప్రశాంతముగా
మనము దైనందిన జీవితంలో ధ్యానము కానీ, యోగము కానీ, జపం కానీ, ప్రాణాయామం కానీ చేసుకొని మనం ఇక్కడే జన్మరాహిత్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. జనన మరణములకు అతీతమైనటువంటి స్వరూపమే మన యొక్క స్వస్వరూపం. జనన మరణములు దేహమునకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. మృత్యుంజయుడు అనగా ఏమిటంటే నాకు జనన మరణములు లేవు అని తెలుసుకోవడమే మృత్యుంజయత్వము. అది ఒక కథారూపములో ఒక మార్కండేయ స్వామి ద్వారా మార్కండేయుని ద్వారా మనకు బోధపరిచేటందుకు చెప్పడం జరిగినది. మన మహనీయులు ప్రతి వాక్యము వెనక పరమార్థాన్ని చొప్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా చిట్ట చివరకు పరంపరా సాధనలు, ఉపాసనలే కానీ సరాసరి సాధనలు కావు, నేరైన సాధనలు కావు. నేరైన సాధన ఏది అనగా ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకొనుము, నీవు నీ సహజ స్థితిలో ఉండము, నీవు నీ స్వస్థితిలో ఉండుము అని చెప్పడం జరిగినది. ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాము, ఇవన్నీ మన సహజ స్థితి కాదా అంటే కాదు. ఎక్కడ ఒక క్రియ ఉంటుందో, ఒక ఆలంబనం ఉంటుందో, ఒక స్మరణ ఉంటుందో అది తనకన్నా అన్యమైతేనే మనము స్మరణ చేస్తాం. అది దృశ్యమే కానీ, అది విషయమే కానీ విషయీ కాదు. విషయీ అనగా తన స్వరూపము, స్వస్వరూపము. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ ఎవరికి వారుగా సద్గురువుల ద్వారా కానీ లేదా తెలిసినటువంటి జ్ఞానుల ద్వారా కానీ సద్గ్రంథముల ద్వారా కానీ సూక్ష్మ బుద్ధితో మనం విచారణ చేసుకోవాలి. ఈ విచారణ చేసుకునేటందుకు కూడా ఆహార నియమం ఉండాలి. సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తన, సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము ద్వారా మనము తెలుసుకొని ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతం అనేటువంటి నిర్ణయానికి వచ్చి మనముగా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా యోగము, ధ్యానము ఇవన్నీ కూడా పరంపర సాధనలు అయినప్పటికీ మన భారతదేశంలో ఎందరో పుణ్యాత్ములు ఆచరించి సమాజానికి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. చివరగా మనం చేరుకోవాల్సినటువంటి అత్యంత ప్రమాణమైనటువంటిది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మజ్ఞానం వేరు, బ్రహ్మము వేరు కాదు. ఆత్మజ్ఞానం అనగా బ్రహ్మమే ఆత్మ. ఆత్మ బ్రహ్మము, పరబ్రహ్మము వేరు కాదు. అందుకనే మన అద్వైత సిద్ధాంతంలో ఆత్మనే ఎక్కువగా ప్రబోధిస్తూ ఉన్నారు శంకరుల వారు కూడా. కాబట్టి ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే సమస్త జీవులలో ప్రకాశిస్తున్నటువంటి శుద్ధ చైతన్యం. హరి ఓం.